శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు 8వ తేదీ మే నెల 2024వ సంవత్సరం బుధవారం శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీస్సులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసం అహం భజే. మా మన్మడు యువరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తాతయ్య జగన్నాథయ్య, బామ రాజామణి వ్రాస్తున్నారు. మా మనుమరాలు యతికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బామ నాగలక్ష్మి, తాతయ్య రాంబాబు కోరుతున్నారు. మా పాప లక్ష్మీ ప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా, నాన్న, బామలు, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా మనవడు అవ్యాన్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ లలిత, తాతయ్య కృష్ణంరాజు కోరుతున్నారు. మా బాబు దేవాంశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ పిన్నమ్మ, బాబాయి, అమ్మా, నాన్న, నానమ్మ వ్రాస్తున్నారు. మా బాబు యశ్వంతరాజుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి దివ్య, తండ్రి చిన్నారావు కోరుతున్నారు. మా పాప సంయుక్తకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు శ్రీప్రియ, సాయి భగవాన్ రాస్తున్నారు. మా బాబు అధీరనుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా, నాన్న, బామ్మ, తాతయ్య కోరుతున్నారు. మా బాబు హిమాంశుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాగరాణి, నాన్న శ్రీధర్ వ్రాస్తున్నారు. మా తమ్ముడు అభిరాముకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య శ్రీరామ్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రితజన పరిపాలకుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ప్రాజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రాజాపత్యమృషభంతో పరం బహురూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన గజతే యౌజైనమేవం వేద. మా పాప ధన్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శరణ్య, నాన్న రమేష్ కోరుతున్నారు. మా బాబు హితేష్ కుమార్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సుప్రజ, నాన్న రామ్మోహన్ రెడ్డి కోరుతున్నారు. మా పాప నమస్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ, నాన్న, బామ్మ, సోదరుడు లక్షణ్య వ్రాస్తున్నారు. మా మనుమరాలు శివ్యాంశికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ కృష్ణవేణి, తాతయ్య వెంకటరత్నం, అమ్మ, నాన్న, బాబాయి వ్రాస్తున్నారు. మా మనవడు నిహాన్ ఈశ్వరుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ లీలావతి, తాతయ్య వాసు ఆచారి కోరుతున్నారు. మా మనవడి నిశ్చలకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ నాగేశ్వరి, తాతయ్య సుధాకర్ కోరుతున్నారు.
మా మనుమరాలు వర్షిత శ్రీప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మ కొండమ్మ మామయ్య వెంకట్ వ్రాస్తున్నారు. మా వెంకట తేజేశ్వర్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరి చరిత అమ్మా నాన్న కోరుతున్నారు. మా పాప నవమిక శ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి అనూషరాణి తండ్రి ప్రవీణ్ కుమార్ రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పుండరీకాక్షిని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యాః పృథివ్యాధ్యక్షం ఇమమింద్రవృఢభం కృణో ఓష్ణః పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతగుం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతేన వై దేవా జయిత్వాని జిత్వా యం కామమ కామయంత తమాప్నువన్ యం కామం కామయతే తమేతేనాప్నోతి. మా పాప నందిక శ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ స్వాతి నాన్న సుధీర్ కోరుతున్నారు. మా బాబు నవనీత్ సుందరవర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ తేజస్వి నాన్న గణేష్ వ్రాస్తున్నారు. మా పాప నితికా సాయిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి స్రవంతి తండ్రి సతీష్ కోరుతున్నారు. మా మన్ముడు కాశీనాథుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తాతయ్య సురేష్ బాబు తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా మనుమరాలు ఐశ్వర్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ బామ్మ శ్రీలక్ష్మి తాతయ్య మాణిక్ ప్రభు కోరుతున్నారు. మా బాబు విఘ్నరాజుకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మవాణి నాన్న ఉమాకర్ కోరుతున్నారు. మా పాప గౌరీ లక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సోదరుడు గురు గణేష్ వ్రాస్తున్నారు. మా బాబు ధ్రువ శౌర్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మా నాన్న బామ్మ తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు మహేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి వసుంధర తండ్రి రామస్వామి కోరుతున్నారు. మా ముని చైతన్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ తల్లి లక్ష్మి తండ్రి బాలాజీ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను దేవదేవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మాగాత్ పునశ్చక్షు పునఃశ్రోత్రం మాగాత్ పునః ప్రాణః పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మాపాతు దురితాదవద్యాత్ త్వమగ్నే వ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వం యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవో నః సవితా వసోర్దాతా వస్మాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా పాప మిత్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ పిన్నమ్మ అనిత తమ్ముడు అక్కయ్యలు రాస్తున్నారు. మా పాప లక్ష్మీప్రియకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేయమంటూ అమ్మ రమ్య కోరుతున్నారు. మా బాబు ఆదిత్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమారుడు నిఖిల్ శ్రీ హర్షవర్ధన్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న సోదరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా కుమార్తె యశస్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న చెల్లెలు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా తన్మయ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి లలిత తండ్రి కిషోర్ కుమార్ రాస్తున్నారు.
మా వంశీదుర్గకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీబాయి, నాన్న హనుమా నాయక్ వ్రాస్తున్నారు. మా తమ్ముడు వెంకటేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అన్న, వదిన, అక్కయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి ప్రతిభకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి భామ, తండ్రి రాజపాండియన్ కోరుతున్నారు. మా మనవరాలు జాహ్నవికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మమ్మ లక్ష్మీదేవి, తాతయ్య వెంకటరమణ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వదః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా అమ్మాయి సాయి భార్గవికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ లక్ష్మీ గాయత్రి, నాన్న రామకృష్ణ కోరుతున్నారు. మా రమకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ సోదరుడు మోహన్, సోదరి కృష్ణవేణి, సుజాత వ్రాస్తున్నారు. మా చెల్లెలు హేమనాగ మంజరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అక్క సునీత, బావ ప్రసాద్ వ్రాస్తున్నారు. మా కుమారుడు ప్రసాద్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ శేష, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా కుమార్తె నాగశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ పెద్దమ్మ సుశీలమ్మ, అన్నయ్యలు, వదిన, అల్లుడు వ్రాస్తున్నారు. మా వెంకటేష్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయమంటూ స్నేహితురాలు రామలక్ష్మి వ్రాస్తున్నారు. నా శ్రీమతి కృష్ణవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త మహేశ్వరరాజు, అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా కుమార్తె పూజకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ సక్కమ్మ, నాన్న శంకరయ్య వ్రాస్తున్నారు. నా శ్రీమతి హారికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త సురేష్, అమ్మా నాన్న కోరుతున్నారు. మా జయలక్ష్మికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం అగ్నిరి వసుచిర్భవ, ఆదిత్య ఇవ తేజో భవ, విష్ణురివ శ్రీమాన్ భవ, బ్రహ్మ ఆయుర్భవ, ఆయురాయుర్భవ, ఆయురాయుర్భవ, ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం, శతసం వత్సరం దీర్ఘమాయు. మా చెల్లెలు దేవి కుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య భాస్కర్, వదిన సత్యవతి వ్రాస్తున్నారు. మా రేణుకా తివారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ బాలబాయి, సోదరుడు వీరేంద్ర కోరుతున్నారు. మా అల్లుడు చైతన్యకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్య అనూష, మామయ్య సురేష్ కోరుతున్నారు. మా లక్ష్మీదేవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ స్నేహితులు రాస్తున్నారు. మా మామయ్య సిద్ధార్థకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కృష్ణకుమార్, సాత్విక్, నందకుమార్ కోరుతున్నారు. నా శ్రీమతి పవిత్రకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త రమేష్, కుమార్తె సాన్విత వ్రాస్తున్నారు. మా శ్రీవారు నాగేంద్ర కుమారుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య హేమలత, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అత్తయ్య ధనలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అల్లుడు శ్యామసాయి, కోడలు వరూధిని కోరుతున్నారు. నా శ్రీమతి మణిస్వప్నకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త రామ్మోహన్, కుమారుడు, కుమార్తె వ్రాస్తున్నారు. మా శ్రీవారు బాలకృష్ణకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య రూపలత, పిల్లలు వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
కోనేటి రాయుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్చామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వతః ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్చామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వతః ప్రత్యంగ ఆయుషా సంవివృద్ధిమా. మా అమ్మ రామబాలకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తెలు కుమారుడు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. నా శ్రీమతి ఉజ్వలకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త కార్తికేయ రెడ్డి కుమారుడు కుమార్తె కోరుతున్నారు. నా శ్రీమతి జలజకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త యోగేంద్రబాబు కుమారుడు దేవి వరప్రసాద్ రాస్తున్నారు. నా శ్రీమతి దుర్గా పద్మకుమారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భర్త గోవింద జయరాం కుమార్తెలు రాస్తున్నారు. మా కోడలు లక్ష్మీ నాగవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అత్తయ్య స్వరాజ్య లక్ష్మి మరిది వసంత కుమార్ రాస్తున్నారు. మా అమ్మ లతకు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు తరుణ్ కుమార్తె హరిత రాస్తున్నారు. మా నాన్న చెన్నకేశవరావుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు లీలా సాయి ప్రసాద్ రాస్తున్నారు. మా సత్యనానికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ సోదరిమణులు రాస్తున్నారు. నా శ్రీమతి విజయలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ భర్త రమేష్ బాబు కుమారులు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా సాయి హరి ప్రసాద్కు జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మ వరాహలక్ష్మికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమార్తె మణి అల్లుడు గోపాలాచారి రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నామాల స్వామి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అధ్వరం మంత్రం లోచే మాగ్నయే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధ్వా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రేతాగ్సి జన్వతే ఉభావామింద్రాగ్నే ఆగువధ్యా ఉభారాధసః సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రాయేణాముభావాజస్య సాతయే హువేవాం అయంతే యో నిర్హరిత్వియో యథో జాతో అరోచథాః పంజానన్నగ్న ఆరోహాథానో వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. మా శ్రావణి ఆంజనేయులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ ఫణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు రమణమ్మ రమణయ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ సాయి జ్యోతి సాయి మణికంఠ రాస్తున్నారు. మా రేవతి లక్ష్మణరావు దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అమ్మ లలిత నాన్న వెంకటేశ్వర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సుదర్శన ఉమేష్ కోరుతున్నారు. మా ధనభాగ్య గోవిందయ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ రక్షిత్ మాల శరత్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు స్వప్న రమేష్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ వైష్ణవి వర్షిత్ వ్రాస్తున్నారు. మా రజనీ చంద్రశేఖర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ దివ్య సతీష్ కోరుతున్నారు. మా శిరీష శ్రావణ్ కుమార్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ
అన్విక సాన్విక కోరుతున్నారు. మా తల్లిదండ్రులు ఉషా కిరణ్ నరసింగరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారులు విశాల్ శ్రీరమణ వ్రాస్తున్నారు. మా వరలక్ష్మి రమేష్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ ప్రభావతి నాన్న బాబులు వ్రాస్తున్నారు. మా దేవి కుమారి అప్పలరాజులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య బసు వదిన సత్య వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ శ్రీనివాస పద్మావతి స్వామి వార్ల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఓం వరుణో ధర్మపదీనాం ఏతదేవ సర్వం భవతి సవితా త్వా ప్రసవానాగుం సువతామిది హస్తం గృహ్ణాది ప్రసూత్యై ये देवा देवसुवस्थेत्याः यथा यजुरेवैतत् महते क्षत्राय महदाधिपत्याय महते जानराज्यायेत्याः आशिषमेवैतामाशास्ते एष वो भरत राजा सोमो स्माकं ब्राह्मणानागुं राजेत्याः तस्मात् सोमराजानो ब्राह्मणाः प्रदित्यन्नाम राज्यमधायीत्याः राज्यमेवास्मिन् प्रतिदधाति. మా లక్ష్మీ తేజ సతీష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మా నాన్న అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు మహేశ్వరి హర్షవర్ధన్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా సుజాత వినోదులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ సోదరి వసంత కుమార్తెలు కుమారులు కోరుతున్నారు. మా అమ్మ వనజ నాన్న శ్రీకృష్ణులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు ఆర్నవ్ అమ్మ శ్రీలక్ష్మి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు గౌరీ నరసింహాచారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ పిల్లలు ఈశ్వర్ నిఖిత వ్రాస్తున్నారు. మా అత్తయ్య ఆదిలక్ష్మి మామయ్య సంజీవులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అల్లుడు ప్రసన్న కుమార్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు గీత రవికుమార్లకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ సౌజన్య ప్రజ్వల్ వ్రాస్తున్నారు. మా పద్మావతి మధుసూదన్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ శోభ నాన్న హనుమంతప్ప వ్రాస్తున్నారు. మా పోలేశ్వరి శేషయ్య దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులు గీత గణేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సాయి చంద్ర లక్ష్మణ్ వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఓం శతం జీవశరదో వర్ధమాన ఇత్యభినిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. మా అక్క నళిని బావ వేణుగోపాల దీక్షితులకు షష్ఠిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ తమ్ముడు రామకృష్ణ వ్రాస్తున్నారు. ఈ రోజు షష్ఠిపూర్తి జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు షష్ఠ్యబ్ది పూర్తి జరుపుకుంటున్న దంపతులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణముల చేత అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం ఐంద్రాగ్నముపసాదితం
सर्वाभ्यो वा एष देवताभ्यो जुहोति योऽग्निहोत्रम् जुहोति यथा खलु वैधेनुम् तीर्थे तर्पयति एवमग्निहोत्री यजमानम् तर्पयति तृप्यति प्रजया पशुभिः प्रसुवर्गम् लोकम् जानाति पश्यति पुत्रम् पश्यति पौत्रम् प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवम् विदुषोऽग्निहोत्रम् जुह्वति य उजैन देवम् वेद। శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ www.svbcttd.com. మీరు పంపించవలసిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి ఆశీర్వచన అక్షత సహిత మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరంగా రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం భవతి. Namo